హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజైతే నేను లెగ్ పీసెస్తో కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్కి అయితే కేజీ మాంసం తీసుకొని దానిలోనే లెగ్ పీసెస్ వేయించుకున్నాను. దీన్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనిలోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అలాగే కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పెరుగు, మసాలా దినుసులు. నేను పెరుగు, మసాలా దినుసులు ఇవి చూపించలేదండి, కానీ వేసాను. నిమ్మకాయ కూడా పిండుకున్నాను లాస్ట్లో. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకునే లోపు ఇది చక్కగా అది మ్యాగ్నేట్ అయిపోతుంది. మసాలా అంతా ఆ లెగ్ పీసెస్కి అయితే పట్టుద్ది. నేను లెగ్ పీసెస్కి ఏమీ హోల్స్ పెట్టలేదంటే, అంటే చాకుతో గీస్తారు కదా ఘాట్లు, అలా ఏం పెట్టలేదు. పెట్టపైన చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే చక్కగా పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు. కామెంట్స్ బాగా వస్తున్నాయి, లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ చాలు. ఈ మసాలా అంతా దానికి పట్టేస్తుంది కాబట్టి ఈలోపు ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. అంతా అయిపోయింది కాబట్టి ఫైనల్గా కారం అయితే సరిపోయిందండి. దీనిలో లైట్గా కనిపిస్తుంది, చాలు. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసాం కదా, సరిపోతుంది. అలాగే దీనిలో యాలకులు, చెక్క, లవంగం కూడా వేసాను. అంటే ఎక్కువ కాకుండా కొంచెం టేస్ట్ కోసం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం చికెన్ని తాలింపు వేస్తాం కదా, ఉల్లిపాయలు వేసి, టమాటాలు వేసి అవన్నీ వేగాక అప్పుడు చికెన్, ఉప్పు, కారం వేస్తాం కదా, అలా కాకుండా ఇలా గ్రేవీగా రావాలంటే, స్పైసీగా ఉండాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కడాయి సరిపోతుంది అనుకున్నాను, కానీ మన కంట్లు ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకున్నాను పెద్దది. దీనిలో అయితే సరిపోలేదు. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటున్నాను, స్పైసీగా ఉంటుందని. చూసారు కదా, చక్కగా గ్రేవీగా జ్యూసీగా వచ్చింది. లెగ్ పీసెస్ కూడా చాలా ఉడికిపోయింది మంచిగా. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంలో తింటే బాగుంటుంది. నేనైతే రైసే చేశాను. చూసారు కదా, అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనల్ రాజ్ వరల్డ్, లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ అందరు.